అందరికి వందనములు. నా పేరు దేవసహాయము, మాది వలపర్ల. ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దేవుని పాటలు విందామని కింద నుంచొని కిక్ కొట్టాను. అది గేర్లో ఉండి మూవ్ అయ్యి ముందుకెళ్ళింది. ఆ క్షణంలో ఏం చేయాలో నాకు తెలియక అది పట్టుకున్నాను. అది నన్ను నెట్టింది, కింద పడిపోయిన ఎలుకలుగా. ఇంజిన్ నా మీదుగా ఎదురు మీదుగా వెళ్ళిపోయింది. పక్కటెంబకలు ఇరిగి బాగా అపాయంగా తీసుకెళ్ళి హాస్పిటల్లో, గుంటూరులో 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఈలోపు అన్నయ్య గారికి ఫోన్ చేసి మా కుటుంబ సభ్యులు అన్నయ్య ప్రార్థన చేయించారు. మరణ పడకలో ఉన్నప్పుడు 1 గంట అప్పుడు 2 గంటలప్పుడు అన్నయ్యకి ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నాము. అక్కడ సీరియస్ అని చెప్పారు, పడటానికి అవకాశం లేదు అని చెప్పినప్పుడు బ్రహ్మయ్య గారికి ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నాము. ఈ విధంగా చిన్నగా దేవుడు రోజు రోజుకి రికవర్ చేసి నన్ను స్వస్థపరిచి క్షేమంగా కాపాడాడు అపాయం నుండి. దేవుని నామమున ఈ విధంగా నా సాక్ష్యాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్ ఉదయాన్నే పోయి దాన్ని స్టార్ట్ చేస్తే అది గేర్లో ఉంది కాబట్టి ముందుకు వచ్చింది, మూవ్ అయ్యి ముందుకు వచ్చింది. అది కింద ఎల్లికలకు పడిన దేవ సహాయం పైగా ఎక్కిపోయింది. అక్కడ లోకల్ హాస్పిటల్ తెచ్చి లోపల గుంటూరు తీసుకెళ్ళినన్నారు. సీరియస్, మరణపాయం. డాక్టర్లు గ్యారెంటీ చెప్పలా, ప్రక్కటెములకు ఇరిగిపోయినాయి. ఈ మీదకి ఎక్కింది టైరు, ఇట్ట పైనుంచి కిందకి ఎక్కింది, పక్కటెములకు ఇరిగినాయి, మరణపాయం. వాళ్ళ కూతురు ఫోన్ చేసింది, తీసా. ఎలాంటి ఏడుస్తుంది. ఏంటంటే నాన్న ఎట్లా అంది. ఎట్లా రా అని ఇంకా 3 రోజులు ఉపవాసం అన్నా. 3 రోజులు ఉపవాసం అండి, మరణపాయలో ఉన్నాడు ప్రభా, బ్రతికించు, బ్రతకాలి అని 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాను. వీళ్ళ భార్య చెల్లి రేతి 2 గంటలకు ఫోన్ చేసింది, 2ంటికి ఫోన్ చేసింది, 3ంటికి ఫోన్ చేసింది. అప్పుడు కలవర మధ్య ఉన్నాడు దేవ సహాయము. ఆ కలవర మధ్య భయంకరమైన పోట్ల ఎట్లా ఉంది అప్పుడు నీకు? ఊపిరాడదు, నిలబడలేను, కూర్చోలేను, అసలు మాట్లాడలేను. నిలబడలేడు, కూర్చోలేడు, ఊపిరాడదు. అంత భయంకరంగా ఉన్న సమయంలో ఒక 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసాం. రాత్రి మొగులు ప్రార్థన చేసాం. 1 గంటకు ఫోన్ చేసింది ఆ చెల్లి, 2ంటికి ఫోన్ చేసింది, 3ంటికి ఫోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ తీసి ప్రార్థన చేసాం బాగా. యేసయ్య కనికరం కలిగిన వాడు మరణం నుండి సజీవంగా లేవనెత్తి 7 రోజున నిలబెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, విగ్రహ స్తోత్రం చెప్పండి. డాక్టర్ పైగా ఎక్కిపోతే, ప్రక్కటెములు విరిగిపోతే ఊపిరాన పరిస్థితి. డాక్టర్ గ్యారంటీ చెప్పని పరిస్థితి. చనిపోతాడన్న భయంతో ఆశలు వదిలేసుకున్న జీవితాల కుటుంబీకులు ఆ టైంలోంచి యేసయ్య లేవనెత్తి బాగు చేశాడు. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మన సహవాసాలు అనేక మంది లేవనెత్తాడు. ఇవాళ దేవ సహాయాన్ని కూడా దేవుడు లేవనెత్తి మన మధ్యలో నిలబెట్టాడు. దేవ సహాయానికి నిండు నూరిలా చేసిన కలుగును గాక. ఆమేన్. అక్క పేరు పార్వతి. అక్క మన చర్చి పుట్టినప్పుడు, అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ మందిరం వేసినప్పుడు సుజాతక్క, పార్వతక్క వీళ్ళిద్దరికి కామల పిల్లలు అని పేరు పెట్టి నేను. స్తోత్రం. ఎప్పుడు కలిసి వస్తారు, కలిసి వెళ్తారు. మంచి అక్కోళ్ళు. ఆరోగ్యం బాగా ఈ అక్కకి. దాదాపు 4 సంవత్సరాలక 4 సంవత్సరాలు నాకు తెలీదు. ఒక చోట పోతే మరో చోట గెడ్రాంగ్ల హాస్పిటల్కి వెళ్ళటం, చూయించుకోవటం, అవి తగ్గటం, మరల ఇంకో చోట రావటం, అట్లా బాడీ మొత్తం గెడ్డల్లో తిరుగుతూ ఉన్నాయి, వస్తావని. ఆ పోట్లు బాధ తట్టుకోలేక చనిపోదాము అన్న ఆలోచనలతో నింపడి 4 సంవత్సరాలు 10,000 ఖర్చు పెట్టారు, ఏం తగ్గల. నాకు ఒకరోజు సుజాతక్క ఫోన్ చేసి, అయ్యా పార్వతి హాస్పిటల్కి వెళ్ళింది, ప్రార్థన చేయమంది, గెడ్డలు బాగా తట్టుకోలేకపోతుంది పాపం, అందరం అంతరాలు కట్టించుకోకూడదా, మాంత్రికుడి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పని అంటున్నారు, కొంచెం ప్రార్థన చేయ, చచ్చిపోయే స్థితిలో ఉందని కళ్ళ నీళ్లు పెట్టుకుంది సుజాతక్క. అదేందక్క అంత భయంకరంగా ఉంటే ఎంత దూరం 4 అడుగులు రావచ్చు కదా అన్న, చెప్పవచ్చు కదా అన్న. ఏమన్నాయా నీకు చెప్పడానికి ఎందుకు మరి చెప్పట్లేదు అంది. కాదు అక్కడ రమ్మను అని చెప్పానన్న. మొత్తం మీద నాకు వచ్చింది.
వచ్చినాక అక్కడ నిలబడి ఓ చిన్న ప్రార్థన, ఉపవాసం ఏమి ఉండలేదు, ఉపవాసం ఏమి ఉండలేదు, ఓ చిన్న ప్రార్థన చేసిన, ప్రభు అక్కను స్వస్థపరుచు అని. సుజాత అక్క, పార్వతి అక్క ఇద్దరు వచ్చారు. ఓ చిన్న ప్రార్థన చేశాను. అక్క ఇంటికి వెళ్ళింది. ఇవాళ రోజున ఆ గెడ్డలన్నీ పోయి ఇవాళ రోజున ప్రశాంతంగా జీవించే భాగ్యం యేసయ్య కలిగించాడు. 10 కేజీలు తగ్గింది, ఇప్పుడు 6 కేజీలు పెరిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రశాంతంగా, నెమ్మదిగా, ఆనందంగా జీవించే భాగ్యము అక్కకి యేసయ్య ఇచ్చాడు. ఆయన పొందిన గాయములలో మనకు స్వస్థత. స్తోత్రము. ప్రార్థన చేశాము, యేసయ్య అక్కను ముట్టి బాగు చేశాడు. చక్కగా 7 రోజులు ప్రశాంతంగా జీవించే భాగ్యం అక్కకి యేసయ్య ఇచ్చాడు. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ఆయన సదాకాలం ఆరాధించబడును గాక. అక్కకి నిండు నూరేళ్ళు ఆయుష్ అనుగ్రహించును గాక. ఆమేన్. అక్క పేరు భూలక్ష్మి, అక్క వాళ్ళది పొల్లటిపాలెమేను. అక్క సాక్ష్యం ఏంటంటే, అక్క జీవితంలో దేవుడు 2 మిరాకిల్ చేశారు. 1 కాదు, 2 చేశారు. 2 ఈరోజు పంచడానికి ప్రభు కృపనిచ్చారు. 1, అక్క దేహంలో కడుపులో గడ్డ ఉంది మొట్టమొదటిగా. అవి అక్క హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుందంట. హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్న తగ్గల. ఆ విధంగా సంవత్సరం హాస్పిటల్కి వెళ్ళింది. 20,000 రూపాయలు అక్క ఖర్చు పెట్టారు. గడ్డ అనేది తగ్గల. అయితే అక్క అనకాడికి వచ్చింది, అబ్రహం అనకాడికి వచ్చింది. అనకాడికి వచ్చి అన్నకు చెప్పి ప్రార్థన చేయించుకుంది. అయ్యా, నా కడుపులో గడ్డ ఉంది, అది బాగా బాధగా ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నాను, నయం కాల, డబ్బులు ఖర్చు పెట్టా, 20,000 రూపాయలు సంవత్సరం తిరిగాను, నయం కాలేదని చెప్పింది. ఆ గడ్డ లోపల బాధ అంట. ఎట్లా అంటే లోపలంతా పిండేసినట్లుగా, ఆ బాధ తట్టుకోలేక, ఆ నొప్పులు తట్టుకోలేక, ఆ లోపలంతా ఒకటే విపరీతమైన బాధ. అందుకని అన్నకాడికి వచ్చి ప్రార్థన చేయించుకుందంట. అన్న ప్రార్థన చేసినప్పుడు, అన్న ఎప్పుడు తల మీద చేయించి ప్రార్థన చేస్తుంటారు. అప్పుడు అన్న ప్రార్థన చేసినప్పుడు అక్క ఉపశాంతి కలిగింది. తర్వాత మరలా వచ్చి మన సహవాసం తరపున మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. మీటింగ్ అప్పుడు అక్క వచ్చి మరలా ప్రార్థన చేయించుకుందంట. అప్పుడు ఆ మీటింగ్లో అన్న ఆ వాక్యం అందించి అయిపోయిన తర్వాత ప్రార్థన చేశారు. అక్కకి తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు రెండోసారి ఆ గడ్డ లోపల నుంచి తీసి ఎవరో బయట వేసినట్టుగా అక్కకి కళ్ళారా చూపించాడంట ప్రభు. ఒక అంత సైజు గడ్డ ఎర్రగా ఉందంట, అది తీసి బయట వేసినట్టుగా. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కకు ఉపశాంతి కలిగింది. అప్పటి నుంచి ఇప్పటికి నొప్పి కానీ బాధ కానీ లేనే లేదంట, ప్రశాంతంగా ఉంది. మరలా హాస్పిటల్కి చూపిస్తే రిపోర్ట్లో నార్మల్ రిపోర్ట్లు వచ్చింది. ప్రభుకి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. రెండో సాక్ష్యం ఏంటంటే, అక్కకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. అక్క పాపకి పిల్లలు పుట్టారు. వరుసగా 3 ఆడపిల్లలే పుట్టారు. ఆడపిల్ల పుట్టినప్పుడు అక్క భర్త ఇసాకన్న వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అక్క వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉన్నారు, ఒక మగబిడ్డ కూడా మాకు లేరే అని. అప్పుడు ఇసాకన్న వచ్చి పాస్కర్కి చెప్పారంట. 3వ కానుపు అయిపోయిన తర్వాత, వరుసగా 3 కానుపులు వచ్చినాయి. 3వ కానుపు అయిపోయిన తర్వాత అన్నకాడికి వచ్చి, అయ్యగారు ఇట్లాగా పాప డెలివరీ అయింది, 3వ కానుపు కూడా పాపే పుట్టింది, ఏం చేయమంటారు అన్నప్పుడు పాస్కర్ చెప్పారు, దైవజనులు అబ్రహాం చెప్పారు, 4వ కానుపు గుంచు, నేను ప్రార్థన చేస్తాను, 4 కానుపులో మగబిడ్డని ఇస్తారని దైవజనులు చెప్పారు. చెప్పిన తర్వాత వారు మరలా ఉంచుకున్నారు, ఏమి ఆపరేషన్ చేయించుకోవాలా, ఉంచుకున్నారు. తర్వాత 4వ కానుపుకి ప్రభు దైవజనులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం ఉపవాస ప్రార్థన, ఆన్లైన్లో వ్యక్తిగత ప్రార్థనలో కుటుంబం కోసం బాగా ప్రార్థన చేసి ఉన్నారు. వాళ్ళ పిల్లల కోసం వ్యక్తిగతంగా ఎక్కువగా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ప్రతిఫలమే 4వ కానుపు మగబిడ్డను ప్రభు ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. వాళ్ళ జీవితం గొప్ప మిరాకిల్. వాళ్ళు నిరుత్సాహపడ్డారు, మాకు మగపిల్లలు లేరే, 3 ఆడపిల్లలే, 4వ కానుపు ఉంటే మరలా ఆడపిల్ల అయితే ఎట్లా కానీ వారు బాధపడ్డారు. ఇసాకన్న అయితే పాస్కర్ దగ్గరికి వచ్చి బాధపడుతూ చెప్పారు. వారు బాధ దైవజనులు చూసి, నేను ప్రార్థన చేస్తాను, 4 కానుపులు మగబిడ్డేస్తానని దైవజనులు ఏ మాట చెప్పారో ఆ మాట ప్రభు నెరవేర్చారు. 4 కానుపులో మగబిడ్డని ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసిన దైవజనులకు వందనాలు చెల్లిసిన, మగబిడ్డని ఇచ్చిన ప్రభుకి మహిమ కలుగును గాక. అక్క దేహంలో ఉన్న గడ్డ తొలగించి అక్కని స్వస్థపరిచి నేటికి మన మధ్యలో సజీవాలు గావించిన ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు స్వర్ణలత. నేను కేజీబీబీ స్కూల్లో పీఈటీగా చేస్తున్నాను. గత మే నెలలో నీట్ ఎగ్జామ్ జరిగింది, నా 5వ తారీఖున. అప్పుడు మా అమ్మాయి వాళ్ళు కమల పిల్లలు వాళ్ళిద్దరూ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళ గురించి ఒక వారం నుంచి బాగా టెన్షన్ పడతా ఉన్నాను నేను. ఎట్లా రాస్తారో, వాళ్ళకి నీట్ ఎగ్జామ్లో జయం కలగాలి, పిల్లలు ఎట్లా రాస్తారని చెప్పి వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తూ దిగులు పడతా అట్లా ఉన్నాను. 5వ తారీఖు ఉదయము మెలకు వచ్చింది, 3:30కి మెలకు వచ్చింది. అప్పుడు లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చాను. వచ్చిన కానుంచి ఇక వీళ్ళంతా నీరసం అయిపోయి దడ వచ్చేసి టెన్షన్ వచ్చేసి నాకేదో జరుగుతుంది, ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదనమాట. ఇంక వచ్చి వాటర్ తాగి కూర్చున్నాను. పిల్లల్ని ఇద్దరిని లేపాను, లేచి చదువుకోండి అమ్మ, ఇంకా ఎగ్జామ్ ఉంది కాబట్టి చదువుకోండి అని చెప్పి వాళ్ళిద్దరిని పిల్లల్ని లేపాను. ముగ్గురు గుంటూరులోనే ఉన్నారు, మా వదిన వాళ్ళ దగ్గర ఉన్నాం. ఎగ్జామ్ అక్కడ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాము. ఇంకా పిల్లలు లేచి కూర్చున్నారు, చదువుతున్నారు. నాకు ఇక ఏదో అయిపోయింది నా పని, నేను ఇంకా చనిపోతున్నాను అని చెప్పేసి ఇంక ఏడ్చుకుంటా మా వదిన పక్క రూమ్లోకి వచ్చాను. నేను ఇంకా పక్క రూమ్కి వచ్చి మా వదిన లేపాను. వదినమ్మ లేపంగా ఇంకా అక్కడ మా వదినమ్మ అన్నయ్య కూతురు ఇద్దరు వాళ్ళు కూడా లేచి అక్కడ ఈనో ప్యాకెట్ కలిపిచ్చారు, కూల్ డ్రింక్ ఇచ్చారు, ఏదో ట్యాబ్లెట్ వేసారు. అయినా కూడా నాకు తగ్గట్లేదు అనమాట. అయిపోయింది వదినమ్మ, నా పిల్లలు జాగ్రత్త వదినమ్మ అని చెప్పేసి నేను అనుకుంటా మా వదినకి అప్పచెప్పాను. మా పెద్ద పిల్ల కూడా అక్కడే ఉంది, అమ్మ జాగ్రత్త, చెల్లెళ్ళు జాగ్రత్త, నేను ఇంక అయిపోయింది అని చెప్పేసి నేను ఇంక అట్లా ఏడ్చుకుంటా ఉన్నాను. ఏం చెప్తున్నా నాకు తెలీదు. వాళ్ళకి ఇంకా అప్పగింతలు చెప్తున్నాను అనమాట. ఇంకా పక్క రూములో పిల్లలిద్దరిని కూర్చోబెట్టారు. నాకేదన్నా అయిందనంటే మళ్ళీ వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడ్డారు, మళ్ళీ ఇదే ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్ రాయారని మళ్ళీ ఆ టైంలో కూడా నేను అట్లాగే ఆలోచించుకుంటూ ఉన్నాను, ఏడ్చుకుంటూ ఉన్నాను. నన్ను బ్రతికించయ్యా నా బిడ్డలకి, తల్లిగారు నన్ను చిన్న ప్రభువా, నా బిడ్డలకి ఇంకెవరున్నారో దిక్కు, ముగ్గురు ఆడపిల్లలే ప్రభువా అని చెప్పేసి నేను నేర్చుకుంటూ ఎంతో బాధపడతామని. ఇంక తర్వాత మా పెద్ద పిల్ల పక్క రూమ్లో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టింది. అమ్మకు బాగానే ఉంది అంటే నాకు బాగాలేదని వాళ్ళకి చెబితే వాళ్ళు సరిగ్గా చదవరు, ఎగ్జామ్ రాయలేరని చెప్పేసి వాళ్ళ అమ్మ బాగానే ఉందని చెప్పేసి పక్క రూమ్లో నన్ను ఉంచి వాళ్ళకి తెలియకుండా మా అన్నయ్య కూతుర్ని వాళ్ళ దగ్గర పెట్టేసి ఆటోనికి బుక్ చేసి ఆటో రాగానే ఆటోకి తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళినాక వాళ్ళు ఒక ఇంజక్షన్ చేసి సెలైన్ పెట్టారు. మా పెద్ద పాప అబ్రహాం పాస్టర్ గారికి ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే ఇంకా పాస్టర్ గారు అమ్మకి ఏం కాదమ్మా ధైర్యంగా ఉండని చెప్పేసి ఓదార్చి పాస్టర్ గారు ప్రేయర్ చేశారు. పాస్టర్ గారు ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. నాకు ఇక్కడ స్వస్థత కలుగుతూనే ఉంది. ఆ టైంలో మరి దేవుడు నాకు ఎంతో స్వస్థతనిచ్చాడు. ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఏ వచ్చినా కూడా నేను ఏదైనా దేవుని తర్వాత నేను అబ్రహాం పాస్టర్ గారికి నేను చెప్పుకునేది. నాకు ప్రార్థన చేస్తారు, ఎంతసేపు దేవుని మాటలు చెప్తారు, వాక్యం చెప్తారు, ఫోన్లోనే చేస్తారు. ఏ విషయమైనా సరే మరి దేవుడు నన్ను ఆ రోజు పాస్టర్ గారు చేసిన ప్రార్థన వల్ల నాకు స్వస్థత కలిగింది. బయట మా పాప హాస్పిటల్ బయట ఉండి నా రూమ్లో పక్క రూమ్లో ఉండి ప్రేయర్ చేయించుకొని లోపలికి వచ్చి అమ్మ నీకు ఎట్లాగుంది అని అంటే పర్వాలేదమ్మ ఇప్పుడు బాగానే ఉంది అని అంటే ఇప్పుడే అబ్రహాం ప్రేయర్ చేశారమ్మా, ప్రేయర్ చేయించాను అనగానే నాకు ధైర్యం వచ్చింది. నాకు ఏంటంటే నేను చేసిన ప్రార్థన కాదు, మన పక్షాన దేవుడు మనకి ఒక గొప్ప దైవజనుడు ఇచ్చాడని నేను ఎంతో ఆనందపడ్డాను. పాస్టర్ గారు చేసిన ప్రార్థన వల్ల నేను స్వస్థత పడ్డాను. దేవునికి స్తోత్రంలో పాస్టర్ గారికి నిండా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రెండో సాక్ష్యం చెప్తున్నాను. అప్పుడే ఆ మే నెలలోనే నాకు హెల్త్ బాగాపోతే నేను ముప్పాళ్ళ హనుమంతరావు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. గుంటూరు నుండి ఒక డాక్టర్ గారు నెలకు ఒకసారి వస్తారు. అదే లివర్ టెస్ట్ చేయాలమ్మా కొంచెం డౌట్గా ఉందని చెప్పని అన్నారు. లివర్ టెస్ట్ చేయగానే 9.5 ఉందన్నమాట. బాగా లివర్
లావ్ అయిపోయిందమ్మా, అది గడ్డగట్టింది, గట్టిగా ఒక 2 నెలలు వాడు, మెడిసిన్ వాడు, తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి చెప్తామన్నారు. నేను వచ్చి పాస్టర్ గారికి చెప్పాను, అబ్రహాం పాస్టర్ గారికి. నేను అప్పటి నుండి మే నెల నుంచి నాకు హెల్త్ బాగా ప్రతిరోజు ఎప్పుడైనా కానీ, అప్పుడు బాగాలేని విషయమే కాదు, ముందు ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు పడితే ఏ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా, ఏదైనా నేను బిడ్డల విషయంలో కానీ, నా భర్త విషయంలో కానీ, నా విషయంలో కానీ నేను ఎప్పుడైనా సరే ప్రార్థన చేస్తే, ఏ టైం అయినా సరే పాస్టర్ గారు మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను, దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను, పాస్టర్ గారు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లా ఆ టైంలో ఇంకా డాక్టర్ గారు 2 నెలలు చెప్పగానే అయ్యా ఇట్లా జరిగింది, 2 నెలలు రమ్మన్నారు పాస్టర్ గారు, ప్రే చేస్తానమ్మా అని చెప్పేసి ప్రతిరోజు నా కొరకు ఆ లివర్ తగ్గిపోయేదాకా నువ్వేం దిగులు పడద్దు, ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పేసి నాకు ఎంతో ఓదార్పు కలిగిస్తూ ప్రతిరోజు ప్రే చేస్తాను అంటారు. ఆ డ్రాప్స్ వేసుకోక అక్కడ నేను ప్రే చేస్తున్నాను, ఖచ్చితంగా తగ్గిపోయిద్ది అని చెప్పాను అన్నారు. మొన్న 26వ తారీఖున టెస్ట్ చేస్తామని చెప్పి డాక్టర్ గారు చెప్పినప్పుడు ఆ రోజు ఉదయం ప్రతిరోజు ప్రే చేస్తూనే ఉన్నారు పాస్టర్ గారు, లివర్ ఖచ్చితంగా తగ్గిపోయాక ఏముండదు, నార్మల్ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు పాస్టర్ గారు. ఇంకప్పుడు నేను ఇంకా 26వ తారీఖు టెస్ట్కి వెళ్ళే రోజు కూడా ఉదయం పూట పాస్టర్ గారికి ప్రేయర్ చేయని పాస్టర్ గారు, ఇట్లాగా నేను వెళ్తాను అన్నయ్య అని చెప్పానంటే సరేనక్క ప్రే అని చెప్పి ప్రేయర్ చేశారు. ఏమన్నదక్క నార్మల్ రిపోర్ట్ వచ్చింది అని చెప్పి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్ రిపోర్ట్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం లేదమ్మా, మొత్తం తగ్గిపోయింది పూర్తిగా, ఇంకేం దీనివల్ల నీకేం ప్రాబ్లం ఉండదని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. స్వస్థపరిచిన దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు అనునిత్యము పాస్టర్ గారు, అబ్రహాం పాస్టర్ గారు నా కుటుంబం గురించి చేస్తున్న ప్రార్థనకి దేవునికి మరి అబ్రహాం పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనకి చాలా గొప్ప దైవజన్ని ఇచ్చాడు దేవుడు. నిజంగా మామూలుగా మీరు ఏమనుకుంటారో కానీ ప్రతి విషయము ఇది నా సమస్య, నా కుటుంబం సమస్య అన్నట్టుగా ఆ విధంగా మన కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రము చెల్లించుకుంటున్నాను, నిండా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి విషయంలో కూడా నా కుటుంబం ఇది, నా సమస్య, ఈ సంఘం వచ్చిన సంఘంలో ఉన్న వారందరి కొరకు ఆయన ఉపవాసం ఉండి అందరూ నా కుటుంబం, నా బిడ్డలని మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవునికి స్తోత్రము, దైవజనులకి నిండా నా వందనాలు తెలియజేసుకుంటూ మరి కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. తమ్ముడి పేరు మహేష్, చెల్లి పేరు రత్నకుమారి. ఇద్దరు సహవాసులు ఎదుగుతూ సహవాసులు ఉన్నారు. అయితే మహేష్కి 2 ఆడపిల్లలు పుట్టారు. మహేష్ దిగులతో ఉన్నాడు, బాధ, ఎందుకంటే 2 ఆడపిల్లని. ఒకరోజు నా మహేష్ సహవాసులు ఆరాధన విభాగంలోనే దిగులుగా కూర్చున్నారు. అప్పుడు అబ్రహాం అని పిలిచి, ఏంటి మహేష్ మెత్తగున్నా డల్లుగున్నావు ఏంటంటే, అన్న మరలా నాకు ఆడపిల్లే పుట్టారన్న, 2 ఆడపిల్లే అన్నాడు. అదే నీ బాధ అని పాస్ గారు పిలిచి ప్రార్థన చేశారు. 3వ కాన్పు ఉంచుకో, నేను నీ కోసము ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పకుండా నీకు మగబిడ్డని ఇస్తాడు అని దైవజనులు చెప్పారు. చెప్పినప్పుడు వారు అట్లాగనే ఉంచుకొని ప్రార్థన చేయించుకొని సామాసులు ఉన్నారు. దేవుని మహాకృప ఏంటంటే దైవజనులు అబ్రహాం అన్న 2 కుటుంబం కోసము మగబిడ్డ కావాలని, 2 ఆడపిల్లలే దిగులు పడుతున్నారని చూసి మహేష్ చెప్పలా నాకు ప్రార్థన చేయన్నా అని. మహేష్ మొహం చూసి ఆ దిగులు, ఆ విచారము చూసి అన్నయ్య పిలిచారు. మహేష్ అని పిలిచి అడిగి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన కాక ఆ మహేష్ ఫ్యామిలీ కోసం అన్న ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని మహాకృప ఏంటంటే మగబిడ్డని ఇచ్చాడు. మన మధ్య మగబిడ్డని దేవుని సాక్షిగా నిలబెట్టి ఉంచాడు. మహా అద్భుతం ఏంటంటే మహేష్కు బాధ పోయింది, దిగులు పోయింది, నాకు మగబిడ్డ ఉన్నారు, దేవుని ఇచ్చాడని సాక్ష్యంగా మన మధ్య నిలబడ్డాడు. దేవుని మహాకృపను బట్టి మంచి మగబిడ్డ ఇచ్చినందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. స్తోత్రము. ప్రార్థన చేసిన దైవజనులు అబ్రహామునకు వందనాలు చెల్లిస్తున్నాం. మగబిడ్డ ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సాక్ష్యం దీవించు. నాలో ఉండి చేసే ప్రార్థనలకు ఇస్తా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడు. గట్టికి స్తోత్రం చెప్పండి, బిగ్గర స్తోత్రం చెప్పండి. టీవీ ద్వారా వెళ్తామంటే ఫోన్లు చేసిన వాళ్ళందరూ ఆశీర్వదించబడతా ఉన్నారు. ఏసైకి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేను నేను.
ఆయన రుణం తీర్చలేను, ఆయన రుణం తీర్చలేని గొప్ప భాగ్యం ఆయన నాకు ఇచ్చాడు. ఏంటంటే ఆయన నాలో ఉన్నట్టే, ఆయన నాలో ఉన్నట్టే. ఆయన రుణం తీర్చలేను, రుణం తీర్చిన గొప్ప కృప ఇచ్చిన ఆయన మనకి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన జీవితాలలో యేసయ్య ఆశీర్వాదాలు చచ్చిపోయిందాక ఇస్తానే ఉంటాడు. చచ్చిపోయిందాక మనకు ఆశీర్వాదాలు కావాలి. చచ్చిపోయిందాక ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదాలు వద్దన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఎవరు లేరు. అందరికి ఆశీర్వాదాలు కావాలి. ఎవరికి కావాలా? ప్రతి ఒక్కరికి కావాలి. నాకేం ఆశీర్వాదం కాదు, మీరందరూ బాగుంటే నాకు ఆశీర్వాదం. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గరకు స్తోత్రం చెప్పు. నేను బలంగా సేవలో వాడబడటే నాకు కావాల్సిన ఆశీర్వాదం. వేల సంఘాలు కోట్ల ఆత్మలతో నింపటే నాకు కావాల్సిన ఆశీర్వాదం. ఇంకా అంతకుమించి నాకేలే. భార్య పిల్లలు ఉంటే కదా, నాకు లేరు. వద్దులేరా, నీకు ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు, నువ్వెందుకులే బాధపడేది, ఎప్పుడు సంతోషంగా ఉన్నా అలాగాని ఆయన వద్దన్నాడు. ప్రపంచంలో సంతోషంగా ఉండే వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే యేసు ప్రభు మాత్రమే. ఆయన తర్వాత నాలంటాడు మాత్రమే, నేను మాత్రమే. ఎందుకంటే ఇంకే సమస్య లేదు నాకు. గట్టి స్తోత్రం చెప్పు. ప్రభు పిల్లంగా ఈ లోకంలో జీవిస్తున్నాడు. ప్రతి ఏ సమయానికి కావాల్సింది, ఏ సందర్భానికి కావాల్సింది, ఆ సందర్భంలో మనకు ఆశీర్వాదం అన్నది కావాలి. ఆశీర్వాదం కావాలంటే ఏం కావాలి మనకి? మాట్లాడండి. ఏం కావాలా? ప్రార్థన కావాలి. ఏం కావాలి చెప్పండి? ప్రార్థన కావాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం మనం నిన్న వారం నేర్చుకునేమని, వారు విసుగక ఎడతెగక నిత్యము ప్రార్థన చేయచుండవలెనంటూ ఆయన ఈ ఉపమానం చెప్పిండు అని. ఇప్పుడు ప్రార్థనకున్న బలం ఏంటి చెప్పండి నాకు? బలమైన కార్యాలు. ఇప్పుడు మీరు విన్నారు దాదాపు 5 సాక్ష్యాలు. బలమైన కార్యాలు, మామూలు కార్యాలు కాదు అవి. డాక్టర్లకి మందులకి అసాధ్యమైనవి యేసయ్య సాధ్యం చేశాడు. కాబట్టి ప్రార్థన బలమైంది. అందుకే ప్రేయర్ మిరాకిల్స్ అని పేరు పెట్టాం మన టీవీ పరిచర్యకి. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి అని. ప్రార్థనకు ఉన్న బలము చాలా రకాల్లో ఉంటుంది. కానీ ప్రార్థనకున్న మొట్టమొదటి బలం ఏంటంటే చెప్పండి, పశ్చాత్తాపం. చెప్పండి, పశ్చాత్తాపంతో కన్నీళ్ళు విడుచుచూ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, మేలులు ఉపకారాలు పొందుకుంటారన్నమాట. ఆశీర్వాదం బలమైనదిగా ఉండాలి. పశ్చాత్తాపం కలగాల. ఏం కలగాల? పశ్చాత్తాపం అంటే లోకం నాకొద్దు, పాపం నాకొద్దు, ఏసై కావాలి నాకు, ఏసై కావాలని. సుంకరి ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆకాశం తట్టు కన్నులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ములు కొట్టుకుంటూ, తల వంచుకొని రొమ్ములు కొట్టుకుంటూ, పాపినైనా నన్ను కనికరించయ్యా అన్నాడు. పశ్చాత్తాపం లేని వ్యక్తి కూడా ప్రార్థన చేశాడు. ఏమని వారిలో 2 రోజులు ఉపవాసం ఉంటున్నానని అతను చేసినవన్నీ చెప్పుకుంటా ఉన్నాడు. పశ్చాత్తాపం కలిగిన వ్యక్తి ఏమో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపం లేని వ్యక్తి ఏమో తనలో తానే మాట్లాడుకుంటా ఉన్నాడు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒక వ్యక్తి ఏమో ఆశీర్వదించబడ్డాడు, ఒక వ్యక్తి ఏమో ఆశీర్వదించబడకుండా వెళ్ళాడు. ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరంటే పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేసిన సుంకరి. ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరంటేనే పశ్చాత్తాపం అన్నది లేకుండా తనలో తాను ప్రార్థన చేసుకుంటున్న పరిసేయుడు వచ్చిన దారినే పోయాడు. ఎట్లయితే వచ్చాడు అట్లానే పోయాడు. సుంకరి వచ్చిన దారినే, వచ్చిన రీతిలో వెళ్ళలా, నూతన సృష్టిగా వెళ్ళాడు. స్తోత్రము. నూతన సృష్టిగా వెళ్ళాడు. వాక్యం సెలవిస్తోంది, ఇప్పుడు క్రీస్తు నందున్నవారు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తమును క్రొత్తవాయును అని. సుంకరి పాపంతో వచ్చాడు, పరిశుద్ధతను పొందుకొని వెళ్ళాడు.
పరిసెడు పాపంతోనే వచ్చాడు, పాపంతోనే వెళ్ళాడు. ఇద్దరు ప్రార్థన చేశారు, కానీ ఇద్దరిలో పరిశుద్ధత లేదు, ఒక్కరిలోనికే పరిశుద్ధత వచ్చింది. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పశ్చాత్తాపం అన్నది సుంకరికే కాదు, మనందరికీ అవసరం. గట్టికి స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. 51వ కీర్తన 5వ చరణం చదవండి ఒకసారి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించును. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానమును తెలియజేయము. నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపములు పరిహిము, హిమము కంటేను తెల్లగా నన్ను మార్చుము. స్తోత్రము. ఈ వ్యక్తి ఎవరు మీ అందరికీ తెలుసు, దావీదు. బత్షెబతో పాపం చేసి ఉరియాని చంపించిన వ్యక్తి. నాతాను ప్రవక్త గద్దించిన తర్వాత దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు, హిస్సోపుతో నన్ను కడుగు, హిమమంత తెల్లగా నన్ను మార్చయ్య. ఆంతర్యంలో సత్యాన్ని కోరుతున్న దేవుడు అని పశ్చాత్తాపం కలిగి ఏడుస్తూ ఉంటే యేసయ్య అప్పుడు దావీదు జీవితాన్ని నూతన పరిచాడు. దావీదు విశ్వాసి, దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వ్యక్తి, రాజుగా పరిపాలిస్తున్న వ్యక్తి, దేవుని హృదయానుసారుడు అన్న పేరు సంపాదించుకున్న వ్యక్తి, రోజుకి 7 మారు స్తుతిస్తూ 3 మారు ప్రార్థన చేసే వ్యక్తి అన్న పేరు సంపాదించుకున్న వ్యక్తి దావీదు. దేవుని పిల్లంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో వస్తూ ఉంటాయి. తలంపుల ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా మనకి అంటుకుంటుంది పాపం. దాన్ని గుర్తించి పశ్చాత్తాపంతో యేసయ్యలో ఒప్పుకొని విడిచిపెట్టిన వారు ధన్యులు. వాళ్ళు చేసే ప్రార్థన బలమ కలిగిందై పరలోక రాజ్యం వెళ్తుంది. యాకోబు అన్నాడు, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనది, బహు బలమగలదై ఉన్నది అన్నాడు. యాకోబు రాసిన పత్రికలో యాకోబు అన్నాడు ఆ మాట. ఎవరు నీతిమంతులు? యేసు రక్తమందు కడగబడినవారు. ఎవరు నీతిమంతులు? యేసు రక్తంలో పరిశుద్ధపరచబడిన వాళ్ళు. ఎవరు నీతిమంతులు? ఆంతర్యలో, చూపుల్లో, నడకలో, పడకలో ఉన్న పాపమంతా యేసు రక్తమందు తొలగించబడి పరిశుద్ధపరచబడిన వారు నీతిమంతులు. విశ్వాసి అన్న తర్వాత ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటూ ఉన్న తర్వాత ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఆ చూపు ద్వారానో, మాట ద్వారానో, క్రియ ద్వారానో దాన్ని గ్రహించేవారమై ఉండాలి. అది యేసు పాదాల దగ్గర తీసుకొని వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టేవారమై ఉండాలి. అట్టి వారు ఎప్పటికప్పుడు యేసు రక్తమందు నూతన పరచబడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే, చిన్న ప్రార్థన చేసినా, పెద్ద ప్రార్థన చేసినా, ఏడుస్తూ ప్రార్థన చేసినా, సంతోషంగా ప్రార్థన చేసినా, ఉద్యోగంతో ప్రార్థన చేసినా, నీరసంగా ప్రార్థన చేసినా ఆయన వింటాడు. నువ్వు ఏడ్చావా, ఉపవాసం ఉండలేదా, నీరసంగా చేసావా, ఉద్యోగంగా చేసావా అన్నదే కాదు అక్కడ. నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తి, యేసు కుమారుడు, యేసు కుమార్తె గట్టి ఆయన్ని ప్రార్థన వింటాడు. పాపము అన్నది మనలో లేకుండా పశ్చాత్తాపంతో ఆయన రక్తమందు కడగబడితే చాలు. ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థన నా దృష్టికి సంతోషంగా జరిగి సంతోషంగా ముగించబడతా ఉంది. గట్టికి స్తోత్రం చెప్పండి, దగ్గరికి స్తోత్రం చెప్పండి. అవును, దేవుడు ప్రతిరోజు నాతో ఉండి ఆయన మంచి ప్రార్థన నడిపిస్తా ఉన్నాడు. ఇవాళ 31వ రోజు ఎట్లా అయిపోయిందని నాకు తెలియదు. ఇంకా కొన్ని దినాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థన బలమైందిగా ఉండాలంటే నీ తలంపుల్లో, ఆలోచనలో, హృదయంలో, మనసులో, నడకలో, పడకలో పాపం అన్నది లేకుండా నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ యేసయ్య సన్నిధిలో కనపడిన పాపాన్ని పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టు. నీ ప్రార్థన బలమైంది. యేసయ్య శిలువలో మరణించి చనిపోయి సమాజయుడు 3వ రోజు తిరిగి లేచింది. ఇదిగో ఇట్టి శ్రేష్టమైన జీవితం ఇయటం కోసము. తల్లు వంచని కళ్ళు మైండి వాక్యాన్ని ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మన ప్రార్థన బలమైనదిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు, మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థనకున్న బలం పశ్చాత్తాప ప్రార్థనే. పశ్చాత్తాప ప్రార్థనతో ప్రార్థన చేస్తే పాపమంతా తొలగిపోతుంది.
తండ్రి నీ పాలము స్తోత్రాలు. తండ్రి శంకరవేళ ఎంతమంది పశ్చాత్తాపడ్డారో బిడ్డలందరూ క్షమించండి, మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని పవిత్రపరచండి. దావీదు వేళ ఎంతమంది పశ్చాత్తాపడ్డారో అయ్యా బిడ్డలు క్షమించండి, మీ రక్తమందు కడిగి పరిశుద్ధపరచని పవిత్రపరచని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే భాగ్యం సంఘ బిడ్డలందరికీ దయచేసి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించిన తండ్రి, ఆమేన్.